నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి అట్టుకు 2 అట్లు తిరిగి చెల్లిస్తామన్న మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు. విలేకరుల సమావేశంలో ఘాటు విమర్శలు. వినుకొండ పట్టణంలో నీటి ఎద్దడి నివారణ చర్యలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ నిర్లక్ష్యంగా వ్యవహరించే పబ్లిక్ కుళాయిలు మూసివేయాలని ఆదేశం. బండ్లమోటు పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ చేసిన డీఎస్పీ కె నాగేశ్వరరావు. రికార్డుల పరిశీలన. ఆరు నెలల పాటు కనిపించకుండా తిరిగిన మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి అట్టుకు 2 అట్లు తిరిగి చెల్లిస్తామని మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు అన్నారు. వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు ఘాటు అంశాలను వెల్లడించారు. గత ప్రభుత్వంలో బొల్లా బ్రహ్మనాయుడు చేసిన అరాచకాలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. కొప్పుకొండ ఉప సర్పంచ ప్రభుత్వ అధికారిపై దాడి చేసిన దానికి బొల్లా బ్రహ్మనాయుడు వత్తాసు పలకటం ఏమిటని ప్రశ్నించారు. నిన్న మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారు పదే పదే నా మీద కేసులు పెట్టండి, నన్ను చంపండి, నా ఆస్తులు చూడరండి అని రకరకాలుగా ఏమి నట్టండి మానవుడికి ఆస్కార్ చేయొచ్చు. ఇప్పుడు 6 నెలలు అయింది, ఏమండి ఆయన మీద ఒక ఎఫ్ఐఆర్ ఉందా? బ్రహ్మనాయుడు గారు ఏమన్నా ఒక ఎఫ్ఐఆర్ చూపించా, లేకపోతే నీ ఫ్యాక్టరీకి ఎవరైనా వచ్చారని చూపించా? ఎవరు దౌర్జన్యం చేశారయ్యా? నువ్వు ఎక్కడో పోయి నర్సాపేటలో కూర్చొని బ్రహ్మాండంగా వ్యాపారం చేసుకుంటా ఈ కార్యకర్తల్ని, నియోజకవర్గ ప్రజల్ని వదిలేసి ఇవాళ ఏదో మళ్ళా వచ్చి నీ జోలి అసలు రావాల్సిన అవసరం మాకేంది? నీ జోలి ఇచ్చే పరిస్థితి ఏంది? నీ జోలి ఊరు రారయ్యా. నేను చెబుతున్నా, ఈ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు కానీ, అధికారంలో జీవ ఆంజనేయులు గారు కానీ మాతో సహా ఎవరూ రాము. నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చి ఇక్కడ బ్రహ్మాండంగా ఉద్యమాల్లో పాల్గొను, ప్రజలకు అండదండలు ఇవ్వు, ప్రజలకు అండగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను తప్ప పొద్దుగోకుల అబద్ధాలు రాకరాకు వచ్చినావు కాబట్టి ఏదో అన్యాయం జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయి, నా మీద కేసులు పెట్టి ఏ కేసులు పెట్టారు? కాబట్టి ఈ అబద్ధాలు మానుకు. అబద్ధాలు బ్రహ్మనాయుడు గారు మీకు నమస్కారం. నువ్వు ప్రతిరోజు వినకుండా రమ్మని ఆహ్వానిస్తున్నావు. రౌడీజాలు, పోలీస్ స్టేషన్లు, అసలు వీటి గురించి మాట్లాడుతుంటే సరే ఆయన భాషలో చెప్పాలంటే బ్రహ్మనాయుడు గారు ఆయన అప్పుడే మర్చిపోతే ఎట్టా? ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర తెలుగుదేశం కార్యకర్తలు తలకాయల బాలు గురించి ఆ గంగినేనంజి ఇప్పుడు కూడా మచ్చపోవాల. అది నువ్వు సమక్షంలో నువ్వు చేయించినటువంటి పోలీసుల ద్వారా చేయించినటువంటి రౌడీజాన్ని ప్రజలు మర్చిపోయారు అనుకున్నావా? అదేవిధంగా నీ గ్రామంలో ఇదే వడ్లకు సంబంధించి రేటు పెంచమని అడిగినటువంటి రైతు నరేందర్ని, గడుపు నరేందర్ని చెప్పు తీసుకుని స్వయంగా నువ్వు కొట్టబోయి పైగా 307 కేసు వేయించి సంక్రాంతి రోజుల్లో 15 రోజులు జైల్లో పెట్టించిన వాస్తవాన్ని ఈ నియోజకవర్గ ప్రజలు మర్చిపోయారనుకుంటాం. మర్చిపోవాలా? నువ్వు చేసినటువంటి అరాచకాలు, నువ్వు చేసినటువంటి దుర్మార్గాలు, నువ్వు పోలీసులను అడ్డం పెట్టుకోను, లేకపోతే కార్యకర్తలను అడ్డం పెట్టుకొని మీరు చేసినటువంటి చరిత్రని ఈ ప్రజలు ఎప్పుడూ మర్చిపోవాలి. ఇంకా అట్టున్నారా అంటే అది చాలా విచిత్రంగా ఉంది. అట్టున్నారైంది, అట్టుకు 2 అట్లు. ఇప్పుడు చెప్తున్నా నేను, అయింది 6 నెలలే, 4 సంవత్సరాలు 6 నెలలు ఉంది ఈ ప్రభుత్వం. తప్పనిసరిగా నువ్వు చేసినటువంటి దుర్మార్గానికి అట్టున్నర కాదు, అట్టుకు 2 అట్లు తప్పనిసరిగా పద్ధతి ద్వారా నువ్వు చేసినటువంటి దుర్మార్గాన్ని ప్రజలకి తెలుసు కాబట్టి దాన్ని ఖచ్చితంగా నీకు ఇచ్చేటటువంటి బహుమతి ఇచ్చేటటువంటి దగ్గరలోనే ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అయ్యా నేనైతే ఒకటే కోరుతున్నాను, రోజు రావాలి ఈ నియోజకవర్గానికి నర్సాపేట నుంచే. ప్రతిరోజు వచ్చాడు కూర్చొని ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఏదన్నా ఉంటే చెప్పు. ప్రతిపక్ష నాయకుడుగా నీ బాధ్యత నిర్వహించవచ్చు. మేము చేశాం. ఓడిపోయిన గంట నుంచి మరలా గెలిచే వరకు కూడా 5 ఏళ్ల పాటు ఈ ఊరు ఈ నియోజకవర్గంలో నేనున్నా. నువ్వు కూడా రా. 6 నెలల తర్వాత వచ్చేది ఏంటి? ఈ రోజు నుంచి నేను పిలుస్తున్నా,
రా, ప్రతిరోజు ఈ నియోజకవర్గంలో ఉండు. ఎక్కడ ప్రభుత్వ అధికారులు పనిచేయటం లేదు, అది నువ్వు ఖచ్చితంగా మా చీఫ్ విప్ గారికి ఈ ప్రభుత్వానికి తెలియజేయి. ఏదన్నా అవినీతి జరిగినా, లేదన్నా ప్రజలకు చెందాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోతే నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా తప్పనిసరిగా అధికారుల దృష్టికి తీసుకురా, మీరే మిత్రుల ద్వారా మా దృష్టికి తీసుకురా, చీఫ్ విప్ గారి దృష్టికి. తప్పనిసరిగా పేద ప్రజలకు అందాల్సిన కార్యక్రమాలు అందిస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇంకొకటి, ఇది పోలీస్ స్టేషన్ నిన్న కొప్పుకొండలో ఒక సంఘటన జరిగింది. అక్కడ ఉప సర్పంచ్ వీరాంజీ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన సర్పంచ్ కాదు, ఉప సర్పంచ్. ఆయన దౌర్జన్యాలు చెప్పేవి కావు. ఆ ఊర్లో ఉన్నటువంటి వేకర్ సెక్షన్ మొత్తాన్ని, ఎస్సీలు లేదు, బీసీలు లేదు, మరి అదేవిధంగా ముస్లిమ్స్ లేదు, అందరిని కొట్టడం జరిగింది. ఈ రోజున అతను ఈ ప్రభుత్వం మారిన తర్వాత కూడా నాకేదో బిల్లులు రాలేదని పంచాయతీ సెక్రటరీ ఒక బీసీ సోదరుడు ఉంటే రజిత సోదరుని అతన్ని దౌర్జన్యం చేసి చొక్కా చింపి అతన్ని పంచాయతీ ఆఫీసులో కొట్టడం జరిగింది, సచివాలయంలో. దానికి అతను వచ్చి ప్రాణరక్షణ కల్పించాలని పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చాడు. ప్రజలందరికీ తెలుసు అది. ఇంకా ఆయన ఈ విధంగా దౌర్జన్యాలు చేస్తూ ఉంటే పోలీస్ శాఖ ఊరుకుంటుందా? ఇది నీ ప్రభుత్వం కాదు, ఇది ఖచ్చితంగా ప్రజల ప్రభుత్వం. ఎవరైతే దౌర్జన్యం చేస్తారో ఆ దౌర్జన్యాన్ని పోలీసుల ద్వారా ఈ రోజున అతని మీద కేసు పెట్టడం జరిగింది, కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ముద్దాయిగా ఉన్నటువంటి అతనికి నువ్వు పోలీస్ స్టేషన్ మీద ఒక రౌడీలాగా సపోర్ట్ చేస్తూ పోతాం ఏంటి? అసలు నీకు బాధ్యత లేదా? కనుక్కో, అతను చేసింది ఏంటి? ప్రభుత్వ అధికారుల మీద దౌర్జన్యం చేస్తే నువ్వు ఒత్తాసు పలుకుతావా? ఒక వేగర్ సెక్షన్ మీద జరుగుతుంటే దాన్ని నువ్వు ప్రోత్సహిస్తావా? నువ్వు పోలీస్ స్టేషన్ పోయి నువ్వు దౌర్జన్యం చేసేదేంటి? ఈ చర్యలు మానుకో. వాస్తవాలను అందుకే నేను అనేది, మీరు ప్రతిరోజు వస్తే వాస్తవాలకు తెలుస్తాయి. పిట్టమండలేదు అన్యాయం జరిగింది, అన్యాయం జరిగింది. ఏం అన్యాయం జరిగింది పిట్టమండలో? ఆ పిట్టమండలో జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకల సందర్భంగా చిన్న ఘర్షణ ఏదో జరిగింది. దానికేముంది, అటు ఇటు నెట్టుకొని ఉండొచ్చు, లేకపోతే మాట అనుకొని ఉండొచ్చు. ఇక ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం లేదు. ఇలా ఇప్పుడు ఈ రోజు వినపడలేదు నీ ఫ్లెక్సీలో. నేను చూపిస్తారా ఇప్పుడు కాలకట్టగా నీ ఫ్లెక్సీ ఉంది. నీ బొమ్మ వేసుకున్నావు, నీ కొడుకు బొమ్మ వేసుకుని ఎగురుతుందా? నీ బొమ్మలు ఎక్కడ తీసేయలేదే, పోలీసులు తీసేయలా, లేకపోతే టీడీపీ కార్యకర్తలు తీసేయలేదే. ఏదో మసిపూసి మారేడుగా చేసి ఇంకా జీవి ఆంజనేయమేనో లేకపోతే తెలుగుదేశమేనో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ ఏదో మాట్లాడితే ఎట్లా? బ్రహ్మనాయుడు గారు, దయచేసి మీరు రండి, ఇక్కడ వాస్తవాన్ని గుర్తించండి, ప్రజల తరపున పోరాటం చేయండి తప్ప ఎనికీడితే రౌడీ షీట్లలో పెట్టుకోను. ఎక్కడో రౌడీ షీట్లు లక్షలు జరిగితే 5 వేసుకొచ్చి నీ హయాంలో తప్ప 10 మంది శాసనసభ్యులు ఈ రోజుకి ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఉన్నారు నాతో సహా. ఎక్కడన్నా గ్రామాలలో కానీ రౌడీ షీట్ల మధ్య కానీ ఏదన్నా గొడవ జరిగినప్పుడు రాజకీయాలకు సంబంధం లేకుండా ఉన్న వాస్తవాల్ని వెలుగుదీయమని చెప్పడం అనేది అధికార పార్టీ కానీ ప్రతిపక్షానికి బాధ్యత. నువ్వు చేసిన పని ఏంటి? ప్రస్తుత శాసనసభ్యుని, మాజీ శాసనసభ్యుని నాతో సహా మమ్మల్ని ముద్దాగా పెట్టించే కార్యక్రమం చేస్తావా? అక్కడ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో నువ్వు సమక్షంలో నీ లాయర్ కూర్చొని, నువ్వు ఒక రౌడీ షీటర్ కూర్చొని శాసనసభ్యుడిని, ఒక మాజీ శాసనసభ్యుడిని ముద్దాగా చేసే కార్యక్రమం చేస్తావా? ఈ విధంగా చేసుకుంటా పోతే మరి ఇప్పుడు ఈ జరిగేటటువంటి కార్యక్రమాలంటే నువ్వు బాధ్యత అవుతావుగా. బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుంది నువ్వు. 5 ఏళ్ల అహంకారంతో 5 ఏళ్ల పాటు రౌడీజం చేస్తూ, రైతులను కొట్టిస్తూ, వ్యాపారుల్ని భయభ్రాంతులు చేస్తూ, రియల్ ఎస్టేట్ నేను చేయలేదంట. ఎవరు చేశారు రియల్ ఎస్టేట్? నువ్వు చేయక జీవి ఆంజనేయులు చేసిందా, మక్కన మల్లికార్జునరావు చేసిందా? రా, నేను చూపిస్తా. నువ్వు ఎన్ఆర్ఈఎస్ నిధులతో నువ్వు కొన్నటువంటి ప్లాట్లకు నువ్వు సిమెంట్ రోడ్లు వేసుకున్నావు, అది నేను నిరూపిస్తా. ఇంకుపాలెం పంచాయతీ పేరు మీద నువ్వు కొన్నటువంటి నరసింహారెడ్డి గారి దగ్గర బెదిరించి నువ్వు కొన్నటువంటి భూములు, నువ్వు రిజిస్టర్ చేసుకున్నటువంటి భూములకి ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా నీ చేను చుట్టూరు సీసీ రోడ్లు వేసుకున్నావు. ఇది రియల్ ఎస్టేట్ కాదా? అదేవిధంగా జగనన్న కాలనీకి పదే చెప్పడం ఎందుకు? నువ్వు కొన్నదంతకి, నువ్వు అమ్మిందంతకి నువ్వు వాస్తవాలు కదా? రియల్ ఎస్టేట్ ప్రభుత్వం ద్వారా రియల్ ఎస్టేట్ చేసినటువంటి ఏకైక ఎమ్మెల్యేని ఈ నియోజకవర్గంలో మీరే. ఈ వాస్తవాన్ని మరుగున పరచాలని, ఏదో ఇక్కడ దౌర్జన్యాలు చేస్తున్నారు, ఇక్కడ దుర్మార్గాలు చేస్తున్నారని మీరు ఆపాదించడం ఎంతవరకు న్యాయం? అదేవిధంగా ఈరోజు గుమ్మనప్పాడు ఉంది, రా నేను నిరూపిస్తా. గుమ్మనప్పాడు నీ అనుచరులు, నీ ఎన్నికడుతుండేవాళ్ళు ఈ రోజు కూడా పిడుగురాళ్ళలో కొనుక్కున్నటువంటి వయసులో, కాకినాడలో కొనుక్కున్నటువంటి
కొంతమంది పెద్దలు వాళ్ళ మీద కూడా ఈ రోజు కూడా దౌర్జన్యం చేస్తూ ఈ రోజు కూడా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టిస్తూ నీ వెనకీర్తి ముసుగేసుకున్నటువంటి న్యాయవాదులు కొంతమంది ఏం చెబుతున్నారు, నీ పక్కన ఉండేటువంటి వారు బెదిరిస్తూ కబ్జాలు చేస్తూ కేసులు పెట్టిస్తూ ఈ రోజు కూడా డబ్బులు పోగు చేస్తున్నారు. ఇది వాస్తవం కదా? ఈ విధంగా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఇసుక పాలన, చంద్రబాబు నాయుడు గారు ఎవరు తప్పు చేస్తే వారిని ఖచ్చితంగా శిక్షించేటటువంటి పరిస్థితులు ఆయన ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఈ రోజున వినుకొండ నియోజకవర్గంలో ఎక్కడా దౌర్జన్యం లేదు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ఎక్కడన్నా లోటుపాట్లు ఉంటే తప్పనిసరిగా మీరు తెలియజేయండి. వాటిని సరిదిద్దుకున్న క్రమంలో మేము ఉంటాం. బాధ్యతగా ఇక్కడ పనిచేస్తున్నాం. చీఫ్ విప్గా ఆయన ఉన్నారు, ఎక్స్ఎమ్మెల్యేలుగా మేము ఉన్నాం, మా పార్టీ ఉంది, అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ అధికారులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తూ, సరే ఎంతసేపు ఉన్నా వ్యంగ్యంగా మాట్లాడటం, ఇంకపోతేనేమో ఇప్పుడు ఏదన్నా ఉన్నట్టు ఈ ప్రభుత్వం పనిచేయటం లేదు, ఈ ప్రభుత్వంలో దౌర్జన్యాలు పెరిగినాయి, మేమేదో వ్యాపారాలు మూసుకొని పోతున్నాం. ఎక్కడ మూసుకొని పోయినామంటే 6 నెలలైంది. ఎవరన్నా నీ ఫ్యాక్టరీ జోలు వచ్చారా? ఏ ప్రభుత్వ అధికారులు వచ్చారు? ఏ టీడీపీ కార్యకర్తలు వచ్చారు? అక్కడ బ్రహ్మాండంగా వ్యాపారం చేసుకుంటే సబ్సిడీలు తీసుకుంటే మళ్ళా నువ్వే బోట్లు కూడా తీసుకొని నువ్వు వేరే సైడ్ తరలించుకొని పోయే క్రమంలో ఈ నిందలు ఈ ప్రభుత్వం మీద, ఈ చీఫ్ విప్ గారి మీద, తెలుగుదేశం మీద ఇటు ఏంటంటే బ్రహ్మనాయుడు గారు ఎవరు వచ్చారండి? నీకు ఉంది ఒకే ఒక వ్యాపారం ఈ నియోజకవర్గంలో, వల్లభా డైరీ. అంతే తప్ప నీకు వ్యాపారం మిగతాది రియల్ ఎస్టేటు, భూములు కొనుక్కోవటం, భూములు బెదిరించడం, భూములు ఆక్రమించుకోవటం, ఇవి నువ్వు చేసింది. ఎక్కడ నీ భూములతో ఈ రోజుకి ఎవరు రాలేదే? నువ్వు ఆక్రమించుకున్నటువంటి వీసీ నరసింహారెడ్డి గారి భూములు ఎవరన్నా వచ్చి గుడిసలేశారు టీడీపీ వాళ్ళు, లేకపోతే నువ్వు బెదిరించి తీసుకున్నటువంటి చీటిలపాలెం రోడ్లు ఏమన్నా 100 ఎకరాల్లో ఎవరన్నా వచ్చి గుడిసలేశారా? లేకపోతే జగనన్న కాలనీ పక్కన ఉన్నటువంటి చల్లపల్లి దగ్గర నువ్వు బెదిరించి ఆక్రమించుకున్నటువంటి దాంట్లో ఎవరన్నా వచ్చి ఎక్కడన్నా ఆక్యుపై చేశారా? ఎవరు నీ చూడరాలా, నీ భూములు చూడరాలా, నీ ఫ్యాక్టరీ చూడరాలా. నువ్వే దీన్ని ముందుగా భయభ్రాంతులు చేసి నీ వ్యాపారాన్ని ఇంకోసారికి తరలించుకునేదానికి ఈ విధంగా నిందలేసి ఈ ప్రభుత్వం మీద, ఈ చీఫ్ విప్ మీద నిందలేయటం అనేది దుర్మార్గం. దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం. చెప్పు స్పష్టంగా, ఏ అధికారులు వచ్చి నీ మీద దాడులు చేశారు? ఏ తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి నీ మీద దాడులు చేశారు? ఈ అవాస్తవాల్ని మార్చి పొద్దుగూకులు అబద్ధాలు చెబుతూ రాక వచ్చావు, వచ్చినటువంటి దాన్ని ధర్నా మీద చేసుకొని పో. ఎవరు వద్దన్నారు? ఎవరన్నా వచ్చారా? అసలు నువ్వు ధర్నా చేయనిచ్చినావు ఇదివరకు? నిజంగా తెలుగుదేశం ప్రభుత్వం చీఫ్ జీవి ఆంజనేయులు అనుకుంటే నువ్వు ధర్నా చేసేవాడుగా. నర్సాపేట చిరుకుడు కూడా వచ్చేవాడు. నర్సాపేట ఇంట్లోనే లోపలేసి అక్కడే పోలీసులు కాపలా ఉండేవాడు. నువ్వు చేసిన లాగైతే నువ్వు ఏ రోజన్నా ఆంజనేయులు ధర్నా చేయనిచ్చినవా? టీడీపీ వాళ్ళు రైతులకు ధర్నా చేయాలని రోడ్డు మీదకి వస్తే వాళ్ళు తలకాయలు బాగా ముట్టింది దగ్గరుండి. మరి నిన్న ఎంత స్వేచ్ఛాపూరిత వాతావరణం ఉంటే మీరు కానీ మీ కార్యకర్తలు కానీ బ్రహ్మాండంగా ప్రదర్శనకి వెళ్ళి ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్ దగ్గర బ్రహ్మాండంగా ధర్నా చేసుకున్నారు. నీ జోరు ఎవరు రాలేదే? పోలీస్ స్టేషన్లో ఒక ముద్దాయి ఉంటే, దుర్మార్గుడైనటువంటి ప్రభుత్వ అధికారిని కొట్టినటువంటి వ్యక్తి అక్కడ ఉంటే నువ్వు 50 మంది చూసుకో దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్ మీద పోయారు. ఎవరు నేను అనలేదే. అదే నువ్వు అయినట్టయితే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ మీద పోయిందని కూడా కేసు కట్టించేవాడు. ఇంకొకసారి పునరావృతం కాకుండా నువ్వు పోలీస్ స్టేషన్లకి, రౌడీలకు ఒత్తాసు పలుకుతూ ప్రభుత్వ అధికారులని కొట్టినటువంటి వారికి నువ్వు ప్రేరేపిస్తే మాత్రం ఇక్కడ ఊరుకుండే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం చక్కగా పాలన చేస్తుంది. నువ్వేదో చెప్తున్నావు కదా, ఏదో దాని గురించి ఇదిగో మా పేట గారు కూడా ఉన్నారు. ఘాట్ రోడ్డు బ్రహ్మాండంగా సంతోషం అయ్యా. ఘాట్ రోడ్డుకి నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ అధికారులతో చీఫ్ జీవి ఆంజనేయులు నా సమక్షంలోనే మాట్లాడడం జరిగింది. 2 కోట్ల రూపాయలు నిధులు తీసుకురావడం జరిగింది. ఇది ఘాట్ రోడ్ నిర్మాణానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సీఎం గారు క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ గుడి నిర్మాణానికి 2 కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది. ఈ వాస్తవాలు తెలుసుకోకుండా చేస్తే మంచిదండి, తప్పనిసరిగా చేస్తాం. ఈ ప్రభుత్వంలో గుడి నిర్మాణం పూర్తయింది, ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తయింది, ఎన్ఎస్పి కాలంలో చేపట్టిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తాం, చిట్కో ఇళ్ళు ఇస్తాం, హౌసింగ్ ఇస్తాం. ఇవన్నీ కూడా పారదర్శకంగా గౌరవ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఈ నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు పూర్తి చేస్తాము. మీరైతే ప్రతిపక్ష బాధ్యతగా ప్రతిరోజు ఇక్కడ ఉండి ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే ప్రభుత్వ అధికారులు దృష్టికి తీసుకురండి.
అదేవిధంగా ప్రభుత్వ పాలకుల దృష్టికి తీసుకురావాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం తప్ప ఈ విధంగా అబద్ధాలు ఆడి సానుభూతి పొందాలని చూడటం మాత్రం ఇది పద్ధతి కాదండి. ప్రజలు చాలా విఘ్నులు. నువ్వు ఏదైతే జబ్బలు తెలుసుకున్నావు, నేను 25,000 గెలిచి 25,000 గెలిచానని, అదే ప్రజలు నిన్ను 30,000తో ఓడించారు. ఇది తెలుసుకో. నిన్ను 30,000తో ఓడించిన సంగతిని కూడా నువ్వు గుర్తించుకుంటే నువ్వు చేసిన పొరపాట్లు, నువ్వు చేసిన ఇబ్బందులు, నువ్వు పెట్టినటువంటి కష్ట నష్టాలు, నువ్వు దోచుకున్నటువంటి దుర్మార్గాలు ఇవన్నీ గుర్తుకొచ్చి కాబట్టి 30,000తో నేను ఓడించారు. ఇప్పుడు కయ్యా గౌరవంగా నీకు ఒకటే మనం చేస్తున్నాం, బాధ్యత కదా. ప్రతి రోజు కూర్చో, ఎక్కడ ఇబ్బందులు లేకుండా ప్రజలకి మేము మనం కలిసి మంచి పాలన అందిద్దాం, లోటుపాట్లు పూర్తి చేద్దామని సందర్భంగా తెలియజేస్తూ, తప్పనిసరిగా నేనైతే చివరిగా ఒకటే మనం చేస్తున్నా, వైసీపీ కార్యకర్తలు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే నాయకులు కావచ్చు, పాలనలో లోటుపాట్లు ఉంటే తెలియజేయండి, సర్దిద్దుకునే బాధ్యత ప్రభుత్వానికి. అంతే తప్ప మాకు సంబంధం లేదనో మాకు ఇదని చెప్పదు. అంతే తప్ప ఇంకా వెనకట్లాగా మేమేదో రౌడీజం చేస్తాం అంటే మాత్రం ఇక్కడ ఊరుకునే పరిస్థితి లేదు. తప్పనిసరిగా చివరిగా చెబుతున్నా, నీకు అట్టుకు 2 ఓట్లు ఖాయం. ఈ 2 ఓట్లు ఇచ్చి గౌరవంగా నర్సాపేట పంపించేది మాత్రం వాస్తవం. ఈ సందర్భంగా మనం చేస్తాం. వినుకొండ పట్టణంలో నీటి ఎద్దడి నివారణ చర్యలను మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ చేపట్టారు. మురుగు కాలువల్లోనికి త్రాగునీటి వదులుతారన్న ఫిర్యాదు పైన దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. పలు ప్రాంతాలలోని పబ్లిక్ వాటర్ కుళాయిల పరిస్థితిని గమనించారు. ప్రజలు అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా వ్యవహరించి పబ్లిక్ కుళాయిల దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ విషయంపై చర్యలు తీసుకుని దుర్వినియోగం అవుతున్న పబ్లిక్ కుళాయిలను మూసివేయాలని, ప్రతి ఇంటికి నీటి కుళాయి కనెక్షన్ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు. కాదమ్మా, ఇలా వాటర్ వేస్ట్ అయిపోవట్లేదమ్మా. మరి దానికి మీరు కంట్రోల్ పెట్టుకోవాలి కదమ్మా. ఎరగొట్టితే ఎట్లా మరి? పంపు తీయించేస్తారు మరి. ఇలా అయితే కనుక మీరు వేస్ట్ చేస్తే కనుక. అవును, గంట వస్తుంది, గంట నీళ్లు వేస్తే కదా మరి. ఏమవుతుంది? బండ్లమోతు పోలీస్ స్టేషన్ ను నర్సరావుపేట సబ్ డివిజన్ డిఎస్పీ కె నాగేశ్వరరావు వార్షిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బండ్లమోతు పోలీస్ స్టేషన్ క్రైమ్ రికార్డ్స్ ను, కేసులక్క సిడి ఫైల్స్ ను తనిఖీ చేశారు. అనంతరం బండ్లమోతు పోలీస్ స్టేషన్ ఎస్ఐకి తగు సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొదటిసారిగా పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు ప్రతిష్టాత్మకముగా ప్రవేశపెట్టిన మీతో మేము కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన వర్టికల్ టీవీ గురించి బొల్లాపల్లి మండలంలోని ప్రజలకు అవగాహన కల్పించారు. స్టేషన్ ఆవరణలో డిఎస్పీ మొక్కలను నాటారు. కార్యక్రమంలో బండ్లమోటు ఎస్ఐ రామకృష్ణ సిబ్బంది ఉన్నారు. గత వైసీపీ పాలనలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై 32,000 కోట్ల భారం మోపిన విషయం మర్చిపోతే ఎలా అని మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు ఎద్దేవా చేశారు. వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత ఛార్జీల పెంపు పైన అప్పుడే నిర్ణయం తీసుకుని ఎన్నికల కారణంగా వాయిదా వేసి ఓడిపోయాక ధర్నాలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. నిన్న వైసీపీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారి నేతృత్వంలో విద్యుత్ ఛార్జీల మీద పెంపుదల మీద ధర్నా చేయడం జరిగింది. సరే, ఆ ధర్నా కార్యక్రమంలో కొంతమంది బ్రహ్మనాయుడు గారు, వారి అనుచరులు వాళ్ళందరూ పాల్గొనడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచారు, ప్రజల మీద భారం మోపారని వాళ్ళు చెప్పడం జరిగింది. వాస్తవంలో ప్రజలందరికీ తెలుసు, గత వైసీపీ పాలనలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల మీద దరిదాపు 32,000 కోట్ల రూపాయల ప్రజల మీద మోపడం జరిగింది. ఇది వాస్తవం. దీనికి అంకెలతో సహా ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. అదేవిధంగా ఈ రోజున వారు పెంచారని ఆరోపణ చేస్తున్నటువంటి పెంపుదల కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలోనే రెగ్యులేటరీ కమిటీ ద్వారా నాగార్జున రెడ్డి గారు చైర్మన్గా ఉన్నటువంటి సంస్థ ద్వారా వారు కమిటీని వేయటం, దాని మీద వారు నివేదిక ఇవ్వటం, దాని ఎన్నికల సమయంలో ఆపడం జరిగింది. ఆ నివేదికనే నిన్న బయటకు రావడం జరిగింది. వారు చేసినటువంటి పెంపుదల తప్ప ఇక్కడ ప్రత్యేకంగా చేసినటువంటి ఏమీ లేదు. ఇది వాస్తవాలు. ఈ వాస్తవాలను గమనించాలని నేను ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలను కోరుతా ఉన్నాను.
వినుకొండ రూరల్ ఉప్పరపాలెం కొండ కింద ప్రాంతంలో వినుకొండ ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారులు దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. అనుమానిత ప్రాంతంలో గ్రామ ప్రజల సమక్షంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించగా ఎటువంటి బెల్ట్ షాపులు నిర్వహించటం లేదని అధికారులు తెలిపారు. అనంతరం గ్రామ ప్రజలను ఉద్దేశించి మద్యం వలన జరుగు నష్టాల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. వినుకొండ నుంచి నూజెండ్లకు వెళ్లే గుండ్లకమ్మ నదిపై ఉన్న బ్రిడ్జిపై పేరుకుపోయిన మట్టిని తొలగించే కార్యక్రమాన్ని ఆర్బీ శాఖ సిబ్బంది ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా బ్రిడ్జి యొక్క నిర్మాణాన్ని బలోపేతం చేయడంతో పాటు ఈ మట్టి వల్ల వాహనాలు నడపడం కష్టంగా ఉందన్నారు. ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. ఈ కారణాల వల్లనే మట్టిని తొలగించాలని నిర్ణయించారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.